సమయం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. అదే అంటారు కదా, ముద్దు వచ్చినప్పుడే సంకనెక్కాలని. ఢిల్లీలో ఇప్పుడే మనం చర్చకి తేవాలి, దేశవ్యాప్తంగా చర్చకి తేవాల్సింది ఇప్పుడే. భారతదేశంలో రెండవ రాజధాని అవసరం, ఢిల్లీకి ఆల్టర్నేటివ్ అవసరం. ప్రతి ఏడాది అక్కడ మంచు కురిసేటటువంటి సందర్భంలోనే కాదు, ప్రతి ఏడాది 365 రోజులు 250 రోజులు పొల్యూషన్ అక్కడ. ప్లస్ రాజధాని ఆ మారుమూల. అదేదో దక్షిణాది రాజధాని అన్నటువంటి పాయింట్ అప్పట్లో, అందులో హైదరాబాదులో ఏకంగా రాష్ట్రపతి భవనే ఉంది కదా. కాబట్టి దాన్ని ఎంచుకోండి రెండవ రాజధాని కింద. లేదా హైదరాబాదులో ఎట్లాగో రాష్ట్రపతి భవన్ ఉంది కాబట్టి దాని నుంచి విజయవాడకు వచ్చే మార్గం మధ్యలో పెట్టేసుకోండి రాజధానిని అని అడుగుదాం, గట్టిగా కోరదాం. దక్షిణాదికి రెండవ రాజధాని తీసుకురావాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున ఇప్పుడు ఢిల్లీకి అక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు, చైనాతో యుద్ధం వస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా టార్గెట్ చేయగలరు ఢిల్లీని. కానీ ఇటు చేయడం కష్టం. మనకి ఇటు నుంచి సముద్రంలో నుంచి ఆ విశాఖపట్నం దగ్గర నుంచి వచ్చినా కూడా విశాఖ ఇది ఇటు మూల ఉంటాయి కనుక కష్టం. బై రోడ్డు అటు నుంచి రావడం చాలా లాంగ్, సాధ్యం కాదు. కాబట్టి దక్షిణాది రాజధాని తప్పనిసరి. ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా యుద్ధ వాతావరణం వచ్చి తీరుతుంది. ఆ ఆసిఫ్ మునీర్ అనేవాడు పాకిస్తాన్లో ఉన్నంత వరకు ప్రమాదకరం, వాడు బతికున్నంత వరకు ప్రమాదకరం. వాడు ఏదో ఒకనాడు పెను యుద్ధమే తెస్తాడు, అణు యుద్ధమే తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగినప్పుడు అతిపెద్ద థ్రెట్ ఉండేది ఢిల్లీకి. ఎస్పెషల్లీ ఇప్పుడు పొల్యూషన్ ఇంపాక్ట్ ఉంటుంది. రోజు నిరంతరం సమస్య, విమానాలకు సమస్య, అక్కడ ఇది సమస్య. అదే సందర్భంలో సెక్యూరిటీ థ్రెట్ పెరుగుతుంది అక్కడ. కాబట్టి దక్షిణాదిలో రెండవ రాజధాని అన్నటువంటి పాయింట్ చర్చ ప్రారంభించాలి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేధావులు చర్చ ప్రారంభించి, దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర మేధావులు, విద్యావంతులు, లెక్చరర్ల, టీచర్ల, డాక్టర్ల, ప్రొఫెషనల్స్ అందరూ మాట్లాడడం బిగించేసి, రౌండ్ టేబుల్ సమావేశాలు బిగించేసి, నేషనల్ మీడియా దృష్టికి టచ్ చేసి, తద్వారా క్రమంగా దీన్ని ఒక సైమల్టేనియస్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం.